ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. ఒక వికలాంగుడు అవమానాలన్నీ భరించి ఉన్నత స్థాయికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియజేసేదే ఈ చిన్న చిత్రం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో మీ యొక్క మాటల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగున్నావానే? బాగున్నా. ఎప్పుడు వచ్చినవే? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండే నిన్ననే. సరే బాగా మా ఇంటికి పోదాం. మీ పిల్లలేనా నీళ్ళు? మా అబ్బాయినే. ఆ ఇద్దరు పిల్లగాళ్ళు పక్కింటి అమ్మాయి. ఈ అమ్మాయిలు మన ఇంటికానే ఉంటారు ఇక్కడ ఎప్పుడు. చెప్పాలి నువ్వే. అందరు బాగున్నారా? బాగా మీ అబ్బాయికి ఏమైంది మరి? ఎడమ చేతితో రాస్తాంటే కుడి చేతికి ఏమైంది? ఆయనకి కుడకతోటే కుడి చేయి అలా వచ్చింది. ఏం చేసినా ఎడవ చేతితోటే చేస్తాడు. ఏం చేస్తామే, ఆ దేవుడు అలా పెట్టిండు వానికి. ఏంటి విషయాలు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. నువ్వే బాగున్నావా? అరే ఒకటోడు వస్తానరా. అరే ఒకటి ఆడతావా నువ్వు కూడా ఇట్లా? అమ్మా ఏంటి నాయనా? స్కూల్కి వెళ్ళాను. ఎందుకు నాన్న? ఏమైంది? అందరు స్కూల్లో నన్ను ఎవరి ఎగతాలు చెప్తాను. నేను పోనీ స్కూల్కి. అది కాదు నాయనా, ఒకటి చెప్పనా నానా, ఇప్పుడు నిన్నెవరో ఏదో అన్నారని చదవాము చేస్తే ముందు ముందు ఇంకా ఎగతాళి చేస్తారు నిన్ను. అలా ఎగతాళి చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఓ ప్రయోజకుడు వై సూచించాలి. ఇప్పుడు చెప్పు, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళందరికి బుద్ధి చెప్తావు కదా? అరే ఇన్ని సంవత్సరాల నుండి కాలేజీకి వెళ్ళినాం, కష్టపడి చదివినాం. ఒక ఎగ్జామ్ రాసినాం అనుకో మన లైఫ్ సెట్ అయింది మా. చదువుకున్నాం మంచిగా. అరే మహేష్, పోయినసారి ఎగ్జామ్స్ లో నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందిరా? 80% వచ్చింది మా. అరే రాయేష్, నీకెంత పర్సెంటేజ్ రా? నాకేందో 50%. అరే మనకు జాబ్ రావాలంటే మినిమం 90% రావాలిరా, లేదంటే మనం ఇన్ని సంవత్సరాలు చదివిన చదువు అంతా వేస్ట్.
అరే అవిటి ఇట్రారా. ఏరా అవిటి, పోయిన ఎగ్జామ్లో నీకెంత వచ్చిందిరా పర్సంటేజీ? 60% వచ్చింది. నీకు అవసరం మరి చదువులన్నీ పింఛన్ డబ్బులు తీసుకుని ఇంటి కాకుండా దానికి. ఏరా అవిటి, చూసావా మన 2 చేతులు ఉంటే ఇలా బైక్ కూడా తోలొచ్చు. ఎక్సిలేటర్ అంటారు, అయినా నీకు ఇది తెలియదులే, ఎందుకంటే నీకు రైట్ హ్యాండ్ లేదు కదా. అయ్యో, దొంగ నా కొడుకులు చదువుకోండి అని వాళ్ళ అబ్బాయి కాలేజ్ పంపిస్తే బండ్ల మీద రోడ్ల మీద షికార్లు చేస్తున్నారు. అన్న ఏమైనా దెబ్బలు తగిలినాయి అన్న? దెబ్బలేం తగలే తమ్ముడు, నీకు నా విశ్వాసం కూడా వాళ్ళ లేకపోయా. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకులే అన్న, దెబ్బలేం తగలేగా. సరే తమ్ముడు, నేను బస్ స్టాండ్ వైపు వెళ్తున్నా, రా తమ్ముడు, వచ్చి డ్రాప్ చేస్తున్నాను. వదిలే అన్న, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు అన్న. నేను నడుచుకుంటూ వెళ్తాను. ఏం పర్లేదు తమ్ముడు, వదిలే అన్న, నేను నడుచుకుంటూ. అరే, ఈ 2 రోజుల గ్రూప్ కు సంబంధించిన ఎగ్జామ్ ఉంది. లాస్ట్ ఎగ్జామ్స్ మంచిగా రాయాలి. మీరు చదివిన చదువు అంతా ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది. అందరూ మంచిగా చదువుకొని ఎగ్జామ్ మంచిగా రాయండి. ఆల్ ద బెస్ట్. రాము ఏదో ఆలోచిస్తానవేంద్రా? సార్, ఏమన్నా ప్రాబ్లమా రాము? ఏం ప్రాబ్లం లేదు సార్. అదే ఎప్పుడు చెప్పేవాడి కదా, అందరు నన్ను ఐటోడ్ అంటాను సార్ అని. నిన్నెవరెవరు ఐటోడ్ అని ఎగతాళి చేసిండ్రో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలరా. అరే ఐటోడ్ వస్తానరా. నీకు అవసరం మరి చదువులని పింఛన్ డబ్బులు తీసుకుని ఇంటి కాకుండా దానికి. చదువు చేస్తే ముందు ఇంకా ఎగతాళి చేస్తారు నిన్ను. అమ్మా, నేను వెళ్తానా? ఇగో నాన్న ప్యాడు. ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నావు నాయన? పర్సులో పెట్టుకున్నాము. నేను వెళ్తానా? జాగ్రత్త. ఎంతన్నా? 20 రూపీస్. ఏం కావాలి అన్న? నా ప్యాడ్ ఆటోలో మిస్ అయిందన్న. నాకు ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ ఉందన్న పాపల వల్ల. ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వమన్నా, మళ్ళీ నేను తీసుకొచ్చిద్దా. పొద్దు పొద్దుగా లేని తమ్ముడు, ఇప్పుడే షాప్ తీసిన, డబ్బులు ఏమన్నా నడు.
అన్న అన్న నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ ఉందన్న. నా ఫ్యాడ్ ఆటోలో మిస్ అయిందన్న. ఒక 100 రూపాయలు ఉంటే సాయం చేయవా అన్న? పొద్దున్నే ఏంటి డబ్బులు ఏం లేవు పోనాడు అన్న. నిజమే అన్న, నాకు హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ అన్న. కావాలంటే హాల్ టికెట్ కూడా ఉన్నది చూడన్న. ఇలాంటి బుచ్చడి చూసిన అన్నాడు పొద్దున్నే. ఇదిగో తమ్ముడు ప్యాడు. అన్నా అన్నా నేను ఫ్యాడ్ కోసం వెతుకుతాను. నీకెట్లా తెలుసు అన్నా? ఇందాక మీసేవ దగ్గర చూసా తమ్ముడు నిన్ను. అన్న నా ఫ్యాడ్ ఆటోలో మిస్ అయిందన్న. ఒక 100 రూపాయలు ఉంటే సాయం చేయవా అన్న? ఏందే పొద్దున్నే నడు. అన్న ఒక ప్యాడియావా? ఎంతన్నా ప్యాడు? 100 రూపాయలు. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ తమ్ముడు. ఎగ్జామ్ మాత్రం బాగా తమ్ముడు. సరే అన్న. అది మిస్ తమ్ముడు. ఓకే అన్న. అరే ఏం కాదులే మామ, ఎందుకు బాధపడుతున్నావు? నెక్స్ట్ ఇయర్ రాసుకుందాంలే. కష్టపడి చదివినామా, పాస్ అవుతుందేమో అనుకున్నా. అరే మేమైనా పాస్ అయినా మేము కూడా ఫెయిల్ అయినా, అందరం కలిసి నెక్స్ట్ ఇయర్ రాసుకుందాంలేమా, బాధపడకు. కారా అవిటి దుబ్బిందా? వీడా 2 చేతులు ఉండి రాసిన నేనే పాస్ కాలేకపోయినా, ఆయన ఇంకొక చేసి చక్కగా లేనే లేదు. వీడు పాస్ అవుతాడా? అయినా నీకు ముందే చెప్పిన కదా అవిటి, పింఛన్ పైసలు తీసుకొని ఇంటికా ఉన్నామని. ఇంటికా ఉండేదానికి. అరే ఏం మాట్లాడుతున్నావురా? వానికి 98% వచ్చింది, వాడేరా టాపర్. తమ్ముడు కంగ్రాట్స్ తమ్ముడు, నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు నాకు ఎప్పుడో తెలుసురా. నిన్నెంతో మంది అయితే అవమానించిలో వాళ్ళకి మంచి బుద్ధి చెప్పినావు. నువ్వు ఇలానే బాగుండాలి, ఒక మనిషికి హెల్ప్ఫుల్ కావాలి. ఓకేనా? ఓకే. సారీ కాదు మామ, ఇలా పుట్టినందుకు మా అమ్మ నాన్న వాళ్ళన్న ఒకసారి బాధపడ్డారేమో కానీ మీరు ఎగతాళి చేసి ఏలని చేసిన ప్రతిసారి ఆ దేవుడు నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చిండ్రా అని బాధపడేలా చేశారు. మళ్ళీ అవిటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు మామ, కానీ ఎగతాళి చేసి ఏలన చేయకండి. ఓకేనా? ఫ్రెండ్స్, మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసేది ఏమిటంటే, సమాజంలో చాలామంది ఇలాగే వికలాంగులను హేళన చేస్తూ ఎగతాళి చేయడం జరుగుతుంది. వాళ్ళకు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఎగతాళి మాత్రం చేయకండి. వికలాంగులుగా పుట్టడం వాళ్ళ తప్పు కాదు కదా. ఈ వీడియో చూసిన తర్వాతనైనా వాళ్ళని గౌరవిస్తారని అనుకుంటున్నాం.